కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాంకు చెందిన జనసేన కార్యకర్త వల్లపు సురేష్ కుటుంబం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసహనం వ్యక్తం చేశారు. పుట్టెడు దుఃఖంలో ఆదుకునేవారే కరువై జీవిస్తున్న తమను పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు పరామర్శిస్తారని ఎదురు చూశామన్నారు. అయితే తమ గురించి పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోవడంతో ఎంతో ఆవేదనకు గురయ్యామన్నారు. జనసేన కార్యకర్తగా పార్టీ కోసం ఎంతో పనిచేసిన సురేష్ ఇటీవల విద్యుత్ షాక్తో చనిపోయారు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేసిన దళితులను మల్లాం పెద్దలు గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో తమను ఆదుకోవాలంటూ సురేష్ కుటుంబ సభ్యులు కాకినాడ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ అంశంపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామం చెందినటువంటి పల్లపు సురేష్ ఇటీవల విద్యుత్ షాక్తో చనిపోవడం జరిగింది. ఆ సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి దళితులంతా మూకమ్మడిగా ఆందోళన చేయడంతో ఆ గ్రామంలో దళితులను వెలివేసిన ఘటన కూడా ఆ మధ్యకాలంలో జరిగింది. అయితే అధికారులు వెంటనే స్పందించి అక్కడ శాంతి కమిటీలను వేసి సమస్యను పరిష్కరించారు. కానీ ఎవరైతే మృతుడు పల్లపు సురేష్ ఉన్నాడో అతను జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పి కూడా సురేష్ గ్రామంలో చాలా ఎంతో వర్క్ చేసిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల పిఠాపురంలో పర్యటించినప్పుడు ఆ గ్రామస్తుని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళా ముఖం చూడకుండానే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సురేష్ మృతితో ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిన పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా ఇవాళ కాకినాడ కలెక్టరేట్కి వచ్చారు. ఇక్కడే కలెక్టర్ని కలిసి తనకి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పి ఆమె ఒక ఫిర్యాదును కూడా రాసుకుని రావడం జరిగింది. ప్రస్తుతం అంతా ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సురేష్ మృతి తర్వాత ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? సురేష్ మా తమ్ముడండి. తమ్ముడు చనిపోయాడు. మరి భార్య, ఇద్దరు పిల్లలు, అమ్మ నాన్న అనాథలు అయిపోయారండి. వాళ్ళు మరి వాళ్ళని ఆదుకోవడానికి ఎవరో ముందుకు రాలేదు ఇప్పుడు వరకును. గవర్నమెంట్ తరఫున రావాల్సిన ఏమన్నా రాయితీలు ఏమన్నా ఉంటే మా తమ్ముడు భార్యకి పిల్లలకి ఏమన్నా రావాల్సినవి ఉంటే ప్రభుత్వం తరఫున ఇప్పించి ఆ పిల్ల చదువుకు తగ్గట్టుగా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఆ ముసలోళ్ళని పిల్లల్ని పోషించుకుంటూ ఏదో వాళ్ళ జీవనం సాగిస్తుందండి. చనిపోయిన వాడిని ఎలాగ తీసుకురాము. పైగా మా తమ్ముడు జనసేన కార్యకర్త అండి. జనసేన కార్యకర్త చనిపోతే పక్కనే ఉన్న పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ గారు రచ్చబండ కార్యక్రమానికి వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. కానీ కార్యకర్త చనిపోతే కనీసం 3 కిలోమీటర్లు వచ్చి కార్యకర్త చనిపోయాడు అయ్యోనే ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వలేదండి. కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదండి. చాలా పరిస్థితి తీవ్రంగా ఉందండి. నా బిడ్డలు పోషించుకునే దారి లేదండి. తను తీస్తే పోషించుకునే విధానమేగానండి. నా భర్త పోయిన తర్వాత నాకు పిల్లలకి కానీ నాకు కానీ నా అత్తమామలకు కానీ ఏ దారి లేదండి. నా బిడ్డలు చదువుపోయిందండి. నేను ఉండడానికి కూడా ఇల్లు లేదు. నా పరిస్థితి చాలా దీనంగా ఉందండి. ఎంత దీనం అంటే ఇప్పుడు రోడ్డు మీదకి ఉన్నామండి. రోడ్డు మీద టెంట్ వేసుకొని అందులో వాన వచ్చినా వరద వచ్చినా అక్కడే ఉండిపోయాం. కానీ మాకు ఏ ఆధారం లేదండి. సురేష్ కుటుంబం ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. జనసేన పార్టీలో ఎంతో యాక్టివ్గా పనిచేసినటువంటి సురేష్ మృతి చెందాడు. మేమంతా కూడా రోడ్డును పడ్డాము. అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ కోసం పనిచేశాడో ఆ పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శిస్తారు, కుటుంబానికి ఒక భరోసా ఇస్తారనుకుంటే ఆయన మళ్ళా ముఖం చూడకుండానే తిరిగి వెళ్ళిపోవడం మాకు బాధ కలిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలి. సురేష్ భార్య మణికి ఒక ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం పోషకారం కలుస్తుందని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ కలెక్టరేట్ నుండి.